ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 42:5. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ప్రియమైన వాళ్ళారా, మనిషి తన జీవితంలో ఎన్నో మార్లు తను కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాడు, తొందరపడుతూ ఉంటాడు. ఈ రెండు మనిషి అవి తను అనుకుని చేయడు. కానీ ప్రియమైన వాళ్ళారా, అనుకోకుండా తన జీవితంలోనికి అటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. తొందరపాటు కావచ్చు, కృంగిపోవటం కావచ్చు. ప్రియమైన వాళ్ళారా, మరి తను ఎందుకు కృంగిపోతున్నాడు? దేనివల్ల అతను కృంగిపోతాడు అంటే, ఒక అత్యధికమైన భారము తను మోస్తున్నప్పుడు, అది ఏ భారమైనా కానివ్వండి, ఆ భారము తన మీద పడినప్పుడు తను ఎంతో ఒత్తిడికి లోనయ్యి శారీరకంగాను మానసికంగాను తను కృంగిపోతూ ఉంటాడు. ప్రియమైన వల్లరా చూడండి, ఎంతోమంది భారాన్ని మోస్తున్నప్పుడు కృంగిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పరిస్థితుల్లోంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారండి. అలాగే ఎంతోమంది చేత అపహాస్యమునకు గురైనప్పుడు కూడా మనిషి కృంగిపోతూ ఉంటాడండి. ఎంతోమంది అపహాస్యము చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన యోబును కూడా నీ దేవుడు ఏమాయను అని అపహాస్యము చేసిన వాళ్లే. మరి తన స్నేహితులే తనని, తన బంధువులే తనని అపహాస్యము చేశారు. మరి ఎన్నో మార్లు మనిషి కృంగిన పరిస్థితులకు వెళతా ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవేళ కృంగియున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకంటే దేవుని పట్ల మనం ఎప్పుడైతే ఒక ఎదురు చూపు అనేది మనం కలిగి ఉంటామో, ఆ కృంగిన వేళల్లోంచి దేవుడు మనల్ని లేవనెత్తువాడండి, బలపరచువాడు ఆయనే. కాబట్టి తొందరపడకుండా పరిస్థితిని బట్టి మెలకుతో ఆలోచన చేసి, ఆ కృంగిన వేళ నన్ను లేవనెత్తువాడు ఆ ప్రభువే అని ఒక నిరీక్షణతో ప్రభువు వైపు చూడాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమందిని ఆయన లేవనెత్తిన దేవుడు, ఎంతోమందిని అవమానములన్నిటినీ కూడా తొలగించిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, కావున కృంగిన పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు శ్రమల పాలు చేస్తాయి. మరి అటువంటి పరిస్థితుల్లో తొందరపడకుండా ప్రభువునందు నిరీక్షణ ఉంచుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.